ఇటు తాడిపత్రిలో వైసీపీ టీడీపీ పోటాపోటీ నిరసనలతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తాను అన్ని పర్మిషన్లు తీసుకున్నా నిరసనకు అనుమతి ఇవ్వడం లేదని కేతిరెడ్డి ఆరోపిస్తూ ఉంటే వైసీపీ తీరుపై మండిపడ్డారు జేసీ ప్రభాకర్ రెడ్డి. నన్ను పన్నుకోకుండా ఇంట్లో పెట్టి తర్వాత అనంతపూర్కు తీసుకుపోయి అనంతపూర్లో మీరు ర్యాలీ చేయండి అని పంపించడం జరిగింది. నేను వచ్చిన తర్వాత జేసీ ప్రభాకర్ని మోటార్ సైకిల్ ర్యాలీ అయితే కూడా అతన్ని రోడ్డు మీద తిప్పుకుంటూ మా ఇంటి సందుకు వచ్చి మా ఇంటి సమీపంలో వచ్చి అతను నానా హంగామా చేస్తానే కూడా పోలీస్ అధికారులు ప్రేక్షక పాత్ర ఇస్తారు. ప్రజాస్వామ్య పద్ధతిలో మీరు పోయినారు, ఫ్రాక్షన్ పద్ధతిలో పోయినారు. కొన్ని మాటలు చూడండి, గౌరవం లేని మాటలు. ఇది వైఎస్ఆర్ తెలుగుదేశం కాదు, పెద్దారెడ్డి ప్లస్ జేసీ కూటమిలో ఎవరు నిలబడినా అంటే లేదు మానుకుంటాడంటే లే ఏమి హిస్టరీ దొరికినా నీకు హిస్టరీ చాలా ఉంది, చెప్పలేని హిస్టరీ కూడా ఉంది. స్కూల్ ఎడ్యుకేషన్ అంటే ముమ్మాటికి ఒక్క కేశవరెడ్డి మాత్రమే. కేవలం 1-2 కెరియర్స్ కి మాత్రమే సిద్ధం చేసే ఇతర కార్పొరేట్ స్కూల్స్ కి భిన్నంగా రేపటి ఎలాంటి కెరియర్ కైనా ఒక సాలిడ్ ఫౌండేషన్ ఒక్క కేశవరెడ్డిలోనే సాధ్యం. మరోవైపు స్పోకెన్ ఇంగ్లీష్, కమ్యూనికేటివ్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్, కో అండ్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ తో కంప్లీట్ ఆల్ రౌండ్ డెవలప్మెంట్. అందుకే కేశవరెడ్డి మాత్రమే అవుతుంది ద కింగ్ ఆఫ్ రైట్ స్కూలింగ్.